వార్డు మెంబర్లకు, ఉప సర్పంచ్కు, వివిధ హోదాల్లో ఉన్న అందరికీ కూడా జగిత్యాల జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన గ్రామానికి రావడం జరిగింది. తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో మనకు పరిసరాల పరిశుభ్రత గురించి వివరించడం కొరకై రావడం జరిగింది. ఈ వర్షాకాలంలో మనకు జాతులు వచ్చే ప్రమాదం ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మరి మనకు వైద్య శాఖ వారు ఆదేశించడం జరుగుతుంది. కావున ప్రజలు ఈ వర్షాకాలం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, మన ఇంటి పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మన ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అంతేకాకుండా మోరిళ్ళల్లో మనము చెత్త చెదారం వేయద్దు. చలి పువ్వ గాని చలి కూరలు గాని మోరిళ్ళల్లో వేసినట్లయితే అక్కడ దోమలు అనేటివి వృద్ధి చెంది ఈగలు అనేటివి ఎక్కువగా జమై మన ఇంట్లో మనం తినే ఆహారంపై ఈగలు వాలడంతో వాంతులు విరోచనాలు అయ్యే ప్రమాదం ఉన్నది. దోమకాటుతోటి మనకు డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు వస్తాయి కనుక ప్రజలు అందరూ కూడా పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలనేటువంటి విషయాన్ని మీకు తెలియజెప్పడం కొరకు రావడం జరిగింది. మరి పరిసరాల పరిశుభ్రత మీద మీకు ఒక పాటను మా మిత్రుడు రాజేందర్ వినిపిస్తారు. సీజనలు వ్యాధితో చితికిన బతుకులు వెలుగు నింపుదాము, పరిసరాలను శుభ్రం చేయ ప్రతిన పూనుదాము. సీజనలు వ్యాధితో చితికిన బతుకులు వెలుగు నింపుదాము, సీజనలు వ్యాధితో చితికిన బతుకుల వెలుగు నింపుదాము, సీజనలు వ్యాధితో చితికిన బతుకుల వెలుగు నింపుదాము. ఇంటికి ఇచ్చిన బుట్టల్లోనే చెత్తను వేద్దాము, ఇంటికి ఇచ్చిన బుట్టల్లోనే చెత్తను వేద్దాము, మన ఇంటికి ఇచ్చిన బుట్టల్లోనే చెత్తను వేద్దాము, మన ఇంటికి ఇచ్చిన బుట్టల్లోనే చెత్తను వేద్దాము. ముందుగా వచ్చే మనము ఎండగట్టుదాము, మనము ఎండగట్టుదాము. పరిసరాలను శుభ్రం చేయ ప్రతిన పూనుదాము, సీజనలు వ్యాధితో చితికిన బతుకుల వెలుగు నింపుదాము, సీజనలు వ్యాధితో చితికిన బతుకుల వెలుగు నింపుదాము. చినుకు పడగానే సీజనలు వ్యాధులు చిక్కులు పెడతాయి, గత్తరచ్చి మన గ్రామాలలో కావరబెడతాయి, గత్తరచ్చి మన గ్రామాలలో కావరబెడతాయి, గత్తరచ్చి మన గ్రామాలలో కావరబెడతాయి. గరీబు బతుకుల ప్రాణాలను చిదిమే వేస్తుంది, గరీబు బతుకుల ప్రాణాలను చిదిమే వేస్తుంది. చిన్న పెద్ద తేడా లేక అందరికి వస్తుంది, అది యాగం చేస్తుంది. పరిసరాలను శుభ్రం చేయ ప్రతిన పూనుదాము, సీజనలు వ్యాధితో చితికిన బతుకుల వెలుగు నింపుదాము, సీజనలు వ్యాధితో చితికిన బతుకుల వెలుగు నింపుదాము. అడ్డమైన రోగాలొచ్చి ఆగమాయ బ్రతుకు, చీటికి మాటికి చేతులు కడగక తింటే నీకొచ్చు, చీటికి మాటికి చేతులు కడగక తింటే నీకొచ్చు, చీటికి మాటికి చేతులు కడగక తింటే నీకొచ్చు. తాపతాపకు చేతులు కడిగి శుభ్రంగుందాము, తాపతాపకు చేతులు కడిగి శుభ్రంగుందాము. చల్లని గాలిని వీచే చెట్టును మనం పెంచుదాము, ఇక మనం పెంచుదాము. పరిసరాలను శుభ్రం చేయ ప్రతిన పూనుదాము, సీజనలు వ్యాధితో చితికిన బతుకుల వెలుగు నింపుదాము, సీజనలు వ్యాధితో చితికిన బతుకుల వెలుగు నింపుదాము. సర్కారిచ్చే సౌకర్యాలను వినియోగించుదాము, ఆడుతూ పాడుతూ ఊరు వాడ బాగు చేసుకుందా, ఆడుతూ పాడుతూ ఊరు వాడ బాగు చేసుకుందా, ఆడుతూ పాడుతూ ఊరు వాడ బాగు చేసుకుందా. బడిలో గుడిలో బజారులలో శుభ్రం చేద్దాము, బడిలో గుడిలో బజారులలో శుభ్రం చేద్దాము,
థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అన్ని కూడా రోడ్లు కానీ మోర్లు కానీ శుభ్రంగా ఉంచుకున్నట్లయితే మనం ఆరోగ్యంగా ఉంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి కరోనా లాంటి మహమ్మారి మనకి ఎన్నో నేర్పించింది. మరలా కూడా కరోనాలో కేసులు నమోదవుతున్నాయి. మన తెలంగాణలో సుమారుగా 4-5 కేసులు మాత్రమే ఉన్నాయి. తర్వాత ఆంధ్రాలో ఒక 50 కేసులు ఉన్నాయి. మిగతా రాష్ట్రాలలో వందలలో వేలలో కూడా కేసులు నమోదవుతున్నాయి. దాదాపు మనం తీసుకున్నటువంటి వ్యాక్సిన్ ద్వారా ఎక్కువగా వ్యాపిస్తలేదు. ఏదైనప్పటికీ కూడా మన గ్రామాలకు ఆ వ్యాధి రాకుండా మనం జాగ్రత్త పడాలి. వ్యక్తిగత శుభ్రం మనకు చాలా అవసరం. మరి నన్ను రాజేందర్ పాడిన పాటల్లో అర్థం ప్రకారం ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవాలి. మనం వ్యక్తిగత శుభ్రతతోటే ఆరోగ్యంగా ఉంటాం. మరొకసారి గ్రామ ప్రజలందరికీ కూడా తెలియజేసే విషయం ఏమిటంటే, మన ఇంటి పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇంటి చుట్టుపక్కల మనం నీరు అనేది నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే నీరు నిల్వ ఉన్నట్లయితే మనకు అక్కడ ఈగలు దోమలు అనేటివి వృద్ధి చెందుతాయి. దోమకాటుతోటి మనము డెంగ్యూ మలేరియా లాంటి వ్యాధులు సోకితే మనము దవాఖానలలో అడ్మిట్ అయితే లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితులు వస్తాయి. కావున గ్రామ ప్రజలందరూ కూడా మనకు ఇప్పుడు సర్కార్ దవాఖానలు కూడా చాలా చక్కగా మన సౌకర్యాలు ఉన్నాయి. అందులో ఎండి డాక్టర్లు ఉన్నారు, రేడియాలజిస్టులు ఉన్నారు, మరి అంతేకాకుండా గైనకాలజిస్టులు ఉన్నారు, చర్మవ్యాధుల డాక్టర్లు ఉన్నారు, ఆర్థోపెడిక్ డాక్టర్లు ఉన్నారు, వివిధ నరాలకు సంబంధించిన డాక్టర్లు ఉన్నారు. అన్ని రకాల సౌకర్యాలు మనకు ప్రభుత్వ హాస్పిటల్ జరుగుతుంది. కావున ప్రజలందరూ ఈ యొక్క అవకాశాలన్నీ వినియోగించుకోవాలి. మనం కష్టం చేసేదే డబ్బు కొరకు. మనం చేసిన కష్టాన్ని వృధా చేయకుండా, డబ్బును కూడా వృధాగా ఖర్చు పెట్టుకోకుండా ప్రభుత్వం మనకు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి మనం తప్పకుండా గవర్నమెంట్ మన దవాఖానలు వినియోగించుకోవాలి. అట్లాగే గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా మన పిల్లల్ని చదివించాలి. ఎన్నో గురుకులాలు, మోడల్ స్కూళ్ళు కూడా వచ్చినాయి. మన ఊర్లలో ఉన్నటువంటి హై స్కూల్లే కానీ, ప్రైమరీ స్కూల్లే కానీ అవిటిని కూడా మంచిగా శుభ్రం చేస్తున్నారు, కొత్తగా నిర్మాణం చేస్తున్నారు. అక్కడ కూడా మనము ఉదయం పూట పిల్లలకు బ్రేక్ఫాస్ట్ పెడుతున్నారు, మధ్యాహ్నం కూడా భోజనం పెడుతున్నారు. మరి అక్కడ పిల్లలు చదువు చెప్పే కూడా బీటెక్లు చదివిన వాళ్ళు, బిఎడ్ చదివిన వాళ్ళు, తర్వాత టెట్ రాసిన వాళ్ళు, ఎన్నోసార్లు వాళ్ళు ఉద్యోగం కొరకు 3-4 సార్లు ఎగ్జామ్ అటెండ్ చేసి ఉద్యోగాలు సాధిస్తున్నారు. మంచి ఉన్నత చదువులు చదివిన వారే గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువు చెప్తారు. మరి కనుక ఇవన్నీ గమనించాలి. ఒకళ్ళని చూసి మనము చూసి ప్రైవేటు స్కూళ్ళల్లో చదివించినట్లయితే మనకు ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటుంది. మనం కష్టజీవులం, మన రైతులు కనుక ఈ విషయాలన్నీ గమనించి మన పిల్లలు మంచి చదువు, ఇంగ్లీష్ మీడియం కూడా మనకు ప్రైవేట్ స్కూళ్ళలో ఉన్నాయి. మరి నేను చెప్పినట్టుగా ప్రైవేట్ స్కూళ్ళను, ప్రైవేట్ దవాఖానలను కూడా అన్ని వినియోగించుకోవాలి. మరి గవర్నమెంట్ ప్రభుత్వం ప్రైవేట్ స్కూళ్ళలో ఈ ప్రభుత్వ స్కూళ్ళల్లోనే అందరికీ పిల్లలందరూ చేర్పించాలని కోరుతున్నాం. దయచేసి ఈ విషయాలన్నీ గమనించాలని మీ అందరికి తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని కల్పించిన గౌరవ సెక్రటరీ గారికి, మా అన్నగారు మాజీ సర్పంచ్ గారికి, సెక్రటరీ గారు మాట్లాడారు. మేడపల్లి గ్రామ ప్రజలకు మరియు మాజీ సర్పంచ్ గారికి మరియు వివిధ రాజకీయ ప్రముఖులకు అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈరోజు మన కలెక్టర్ గారి ఆదేశం మేరకు మన జగిత్యాల కళాబృందం వారు ఇచ్చిన ఏదైతే గానం రూపంలో వారు పంటలను ఉంచుకోవాలని వారి యొక్క సందేశాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి గ్రామ ప్రజలు ముఖ్యంగా మన చుట్టుపక్కల ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల మనకేంటంటే ఆరోగ్యంగా ఉంటాం. అనారోగ్య పాలై దవాఖానికి పోయే కంటే ముందు మనం నివారణ చర్యలు చేపట్టి రోగం రాకుండా చూసుకోవడమే ఉత్తమం. ఎందుకంటే ఎన్ని హాస్పిటల్స్ ఉన్నా, గవర్నమెంట్ ఎవరున్నా కానీ అధిక అనారోగ్య పాలైనప్పుడు ఏమీ కాపాడలేకపోతాయి. కాబట్టి ఈ విషయాన్ని గ్రామ అందరూ గమనించి మరి అందరి ఇంటి చుట్టుపక్కల వారికి శుభ్రంగా ఉంచుకొని రోగాల బారి నుండి రక్షణ పొందాలని
మేడపల్లి గ్రామ పంచాయతీ తరఫున చూడడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం.